4-5 రోజుల నుంచి తిరుగుతాను సార్. 4 రోజులు అవుతుందా? ఏమంటారు మరి? ఏమి దొరకలేదు అని కొంత అమ్ముకుంటారు, కొద్దిగా చేసుకుంటారు. ఏడమ్ముతారు? ఓ పోతూనే ఉన్నాయి పక్కకు. అంతేనా? మీ రైతులకు ఎట్లా మరి? పక్క మరే ఉన్న కాడికి 2 ఇద్దరు అయిపోయింది అంటారు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5-10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉందా? ఇంతవరకు ఏం లేదు. రోజు అదే లైన్ మీద నిలబడుతున్నాం సార్. ఇక ఆ కాగితాలు అందులో పక్కకు వేస్తారు, ఇది ఇస్తాను. ఇక అదే ఇక రోజు తిరుగుడు. ఇప్పుడు రెండు వరుసలు వేసినాయి. ఇక ఆ వరుస వస్తుందో మళ్ళీ ఇంటికి పోతాను. రేవంత్ రెడ్డి ఏడో ఎరువుల కొరత లేదు, అంత మంచిగా బ్రహ్మాండంగా ఏడో ఇక ఆయన పేరు తీసుకుంటే కథం బోందలు పోయినట్టే. ఇబ్బంది పడుతుంది, లైన్లు గీళ్ళు అంతా డూమ్ అంటాడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పర్మిషన్ కట్టి మంచిగా తెచ్చేది, ఈయన తేలే దాయలే. అప్పుడు కేసీఆర్ ఎప్పుడు దాసేది అప్పుడు దాచుకున్నాడు. అన్నీ నీళ్ళైనా ఉండని ఏదైనా ఉండని మంచిగా నడిచింది ప్రభుత్వం. ఇప్పుడు మరి ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి ఇక కొద్దిగా తిని వెళ్ళిపోతాడు ఇక.